ఎస్ వంశీ మనం చూసాము స్వయంగా ఎవరైతే ప్రాణాలు కోల్పోయారో రేవతి ఆమె భర్త మాట్లాడారు, పవన్ మాట్లాడారు. ఉపసంహరించుకుంటాను అవసరమైతే కేసు, దీంట్లో అల్లు అర్జున్కి ఎటువంటి సంబంధము లేదు అని. నిజంగా ఆయన మాటలు చాలా అఫ్కోర్స్ ఆమె ప్రాణాలు కోల్పోవడం చాలా బాధాకరమే. కానీ ఇంకా నిజంగా అసలు ఎటువంటి డైరెక్ట్గా సంబంధం లేనటువంటి అల్లు అర్జున్ పైన కేసు ఎందుకు, నేను ఉపసంహరించుకుంటానని చెప్తున్నారు. సో దీనిపైన ఎట్లా టర్న్స్ తీసుకునే అవకాశం కనిపిస్తోంది? రాజేష్, కొద్దిసేపటి క్రితమే ఏదైతే పుష్ప 2 మూవీ చూడడానికి వచ్చినటువంటి రేవతి కుటుంబం ఆ రోజు రావడం జరిగింది 4వ తేదీన. అయితే ఆ రోజు తొక్కిసలాటలో రేవతి మృతి చెందినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. తదుపరి ఏదైతే రేవతి కుటుంబ సభ్యులు అటు పిఎస్లో కేసు పెట్టడం జరిగింది. ఏదైతే రేవతి చనిపోవడం కావచ్చు, దాంతోపాటుగా ఏదైతే రేవతి కుమారుడు అటు కిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నటువంటి పరిస్థితి కూడా మనందరికి కూడా తెలిసిందే. ప్రజెంట్ ఏదైతే ఆ ఇష్యూకి సంబంధించి కూడా ఏదైతే ఆ తొక్కిసలాట కేసుకు సంబంధించి ఎవరైతే ఉన్నారో ఆ రోజు అల్లు అర్జున్ రావడం వల్లనే క్రౌడ్ ఎక్కువగా జరిగింది. దాంతోపాటుగా అక్కడ తొక్కిసలాట జరిగింది, రేవతి చనిపోయిందన్న ఉద్దేశంతో ఆ రోజు కేసు పెట్టినటువంటి సందర్భం మనందరికి కూడా తెలిసిందే. దాంట్లో భాగంగా ఈరోజు చిక్కడపల్లి పిఎస్ ఏదైతే పోలీస్ స్టేషన్లో అటు అల్లు అర్జున్ని తీసుకుపోవడం జరిగింది. బంజారాహిల్స్లోని అల్లు అర్జున్ తన నివాసం నుంచి అటు పోలీసులు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళడం జరిగింది. ఇదంతా కూడా తాను టీవీలో చూసి తెలుసుకున్నానని రేవతి భర్త కొద్దిసేపటి క్రితమే పవన్ ఎవరైతే ఉన్నారో రేవతి భర్త తను ప్రకటన చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. అల్లు అర్జున్కి సంబంధం లేని ఇష్యూస్లో అల్లు అర్జున్ని అరెస్ట్ చేయడం ఎంతవరకు సబబు అనేది కూడా ఆయన వ్యాఖ్యలో తెలుస్తూ ఉంది. దాంతోపాటుగా అవసరమైతే తాను ఈ కేసును ఉపసంహరించుకుంటాను అని కూడా చెప్పడం జరిగింది. తన భార్య అటు ఏదైతే రేవతి సినిమాకు తీసుకెళ్ళని కోరడంతోనే తాను సినిమాకి తీసుకెళ్ళినట్టు కూడా అటు ఏదైతే రేవతి భర్త పవన్ చెప్పినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తూ ఉంది. అంటే ఒక రకంగా చూస్తే మాత్రం కేసుని వెనక్కి తీసుకునే ఉద్దేశం ఉందని మాత్రం అటు పవన్ చెప్తున్నటువంటి వివరాల ప్రకారంగా మనకు పూర్తిగా అర్థమవుతా ఉంది. ఎందుకంటే అల్లు అర్జున్కి సంబంధించి కూడా ఒక రకంగా ఈ కేసులో సంబంధం లేదు అని వారు ఏదైతే స్పష్టంగా పవన్ తెలియజేసినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. సాధారణంగా ఏదైనా కొత్త సినిమా రిలీజ్ అయినప్పుడు సాధారణంగా ప్రతి సినిమాకు ప్రీమియర్ షోకి హీరోలు రావడం ఏదైతే సర్వసాధారణం. అందులో ఆర్టీసీ క్రాస్లో ఉన్నటువంటి సంజయ్ థియేటర్కి రావడం అనేది కూడా ఒక రకంగా సినీ హీరోలకి ఒక రకంగా ఒక సెంటిమెంట్ అని కూడా మనం చెప్పుకోవచ్చు. చాలా రోజుల నుంచి కూడా పెద్ద ఎత్తున కొత్త సినిమాలు ఏమైనా రిలీజ్ అయితే ఆయా సినిమాలు హీరోలకు సంబంధించినటువంటి వారు కావచ్చు, డైరెక్టర్స్ కావచ్చు, హీరోయిన్స్ కావచ్చు, ప్రొడ్యూసర్ కావచ్చు, వాళ్ళందరూ కూడా ఆయా థియేటర్లకు వస్తూ ఉంటారు. కొంత ప్రీమియర్ షోకి సంబంధించి కూడా అభిమానుల తాకిడి రేవతి భర్త మాట్లాడడం కూడా జరిగింది. తన కుమారుడు కూడా ఇందులో చికిత్స పొందుతున్నారని కూడా చెప్పినటువంటి సందర్భం కూడా మనకు తెలిసిందే. అబ్బాయి ఆరోగ్యం ఎట్లా ఉందని చెప్తున్నారు, అబ్బాయి యొక్క కండిషన్ ఎట్లా ఉంది, డాక్టర్లు ఏం చెప్తున్నారు? మీరు కిమ్స్ ఆసుపత్రి దగ్గర ఉన్నారు కదా, డాక్టర్లు ఏమంటున్నారు, అబ్బాయి యొక్క ఆరోగ్య పరిస్థితి ఎట్లా ఉందని చెప్తున్నారు? కొంత ఏదైతే ఆ రోజు స్పృహ తప్పి పడిపోవడం జరిగింది, దాంతోపాటుగా కొంత ఆరోగ్యం మాత్రం ఇబ్బందికరంగా ఉంది. కొద్దిసేపటి క్రితమే వెంటిలేటర్ పైనకి తీసుకెళ్లారని కూడా ఇక్కడ మనకు వైద్యుల ద్వారా తెలిసినటువంటి పరిస్థితి మనకు తెలిసిందే. ప్రజెంట్ ఏదైతే వాళ్ళ కొడుకు ఏదైతే రేవతి కొడుకు పవన్ కొడుకు ఎవరైతే ఉన్నారో అతని ఆరోగ్య పరిస్థితి కూడా కొంత విషమంగానే క్రిటికల్గానే ఉందని మాత్రం మనకు చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. రాజేష్, రైట్, థ్యాంక్ యూ.